సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిన్న ఎన్టీఏ సెంటర్ వైజ్ మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ డేటా పబ్లిష్ చేసింది. అయితే అందులో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా అనలైజ్ చేయడానికి టైం పడుతుంది. సో బ్రాడ్ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి, నేషనల్ లెవెల్లో ఏ విధంగా ఉన్నాయి, మన స్టేట్ లెవెల్లో ఏ విధంగా ఉన్నాయి తెలంగాణలో, దాని అనుగుణంగా ఈ కట్ ఆఫ్స్ అంచనా వేయచ్చా, తర్వాత రేపు సుప్రీంకోర్టులో ఏం జరగబోతుంది, ఈ మూడు విషయాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ నేషన్ వైడ్ మనం చూస్తే ఐఐటి మెడ్రాస్ చెప్పినట్టుగానే ఆల్ ఓవర్ ద కంట్రీ మార్క్స్ డిస్ట్రిబ్యూషను పెద్దగా నో అబ్నార్మాలిటీస్ అని చెప్పాలి. కాకపోతే దెర్ ఆర్ సమ్ సెంటర్స్ కాజింగ్ కన్సర్న్. సో అది సుప్రీంకోర్టు రేపు ఏ రకంగా చూస్తుంది అన్నది ఒకసారి ఆలోచించాలి. బట్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు దాట్, స్టేట్ వైజ్ మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం. స్టేట్ వైజ్ మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు చూస్తే రాజస్థాన్లో 1,93,000 మంది రాస్తే 700+ అన్నది 482 స్టూడెంట్స్. సో రాజస్థాన్ నుంచి చాలా ఎక్కువ మంది 700+ వాళ్ళు ఉన్నారు. దానికి కారణం కూడా రాజస్థాన్లో ఒక కోచింగ్ కల్చర్ ఉంది. సో ప్రతి ఏడు జరిగేదే ఇది. సో ఇట్ ఈస్ నాట్ అ సర్ప్రైజ్ అని చెప్పాలి, కానీ నంబర్స్ అయితే ఉన్నాయి. సో అయితే వాట్స్ హ్యాపెనింగ్ ఇస్, ఈ మార్క్స్ ఇన్ఫ్లేషన్ అన్నది ఆల్ ఓవర్ ద కంట్రీ జరుగుతుంది. అంటే ఇట్స్ నాట్ కాన్సన్ట్రేటెడ్ ఓన్లీ ఇన్ నార్త్. చూద్దాం అది. సో ఇది రాజస్థాన్ ఫిగర్స్ ఈ రకంగా ఉన్నాయి. మహారాష్ట్ర వెస్ట్కి వస్తే 2,75,000 మంది రాశారు. 205 700+, 650+ 2585, 600+ 7616, ఈ విధంగా మహారాష్ట్ర ఉంది. కేరళ, మళ్ళీ కేరళ కూడా నీట్ కోచింగ్ కల్చర్ కొంచెం ఎక్కువే. 1,38,000 మంది రాయగా 194 మంది 700+. ఉత్తరప్రదేశ్ ఏంటంటే వాల్యూమ్స్ ఆర్ హై. 3,32,000 మంది రాశారు. 184 మందికి 700+ వచ్చింది. హర్యానాలో మాత్రం కొంచెం అవుట్లయర్ అని చెప్పాలి, ఎందుకంటే రాసింది తక్కువ, 54,864 మాత్రమే. కానీ ఇక్కడ 146 700+. అయితే హర్యానాలో కూడా కొన్ని ఐసోలేటెడ్ స్పాట్స్లో కొంచెం కోచింగ్ కల్చర్ అన్నది ఉన్నది. అయితే ఇక్కడ గుజరాత్ ఈజ్ ద సర్ప్రైజింగ్ పార్ట్. ఎందుకంటే గుజరాత్లో 86,952 మంది రాస్తే 145 మంది 700+ తెచ్చుకున్నారు. 1,151 మంది 650 తెచ్చుకున్నారు. సో ఇక్కడ గుజరాత్ ఈజ్ సర్ప్రైజింగ్. అండ్ రాజ్కోట్ గురించి మాట్లాడదాం. అక్కడ కొంచెం అబ్నార్మాలిటీ అయితే కనిపిస్తున్నది. అండ్ గుజరాత్ ఈజ్ నాట్ నోన్ ఫర్ కోచింగ్. మరి ఆ మార్క్స్ ఎందుకు వచ్చాయి? అండ్ మనకి ఇంకొక ప్రాబ్లం, నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, పిటిషనర్ తరఫున న్యాయవాదులు 2023 డిస్ట్రిబ్యూషన్ కూడా అడగవలసింది, సో దట్ వీ కెన్ మేక్ అ కంపారిజన్. ఇప్పుడు ఇన్ ఐసోలేషన్ మనం చెప్పలేం. సో దెర్ ఇస్ అ ప్రాబ్లం దేర్. సో గుజరాత్ గురించి కొంచెం ఆలోచించవలసిన విషయమే. ఆ తర్వాత కర్ణాటక, ఆ తర్వాత తమిళనాడు, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్. నా ఆంధ్రప్రదేశ్ వస్తే 73,856 రాస్తే 87 మందికి 700+, ఈ విధంగా డిస్ట్రిబ్యూషన్ ఉంది. తెలంగాణకు వద్దాం. తెలంగాణలో 77,892. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ కన్నా ఎక్కువ రాశారు. అండ్ 700+ వచ్చింది 49 మందికి, 650 వచ్చింది 428 మందికి, 600+ వచ్చింది 1149 మందికి, 550+ వచ్చింది 2,394 మందికి, అండ్ 500+ వచ్చింది 4,561. సో తెలంగాణ గురించి ఇంకొంచెం నెక్స్ట్ స్లైడ్లో వి విల్ లుక్ అట్ లిటిల్ మోర్ డీటెయిల్. తర్వాత ఈ ఉత్తరాఖండ్, జమ్మూ అండ్ కాశ్మీర్, అవుట్ సైడ్ ఇండియా, ఇవన్నీ ఈ విధంగా ఉన్నాయి. సో ఇప్పుడు
మనకి సెంటర్ వైజ్ డేటా ఉంది కాబట్టి మాల్ ప్రాక్టీసెస్ జరిగితే సెంటర్ వైజే ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి సెంటర్ వైజ్ అనాలిసిస్ కూడా కొంతమంది చేశారు. అయితే టాప్ 10 సెంటర్స్ అంటే టాప్ 10 సెంటర్స్ విత్ హైయెస్ట్ నంబర్ ఆఫ్ 700+ మార్క్స్ చూస్తే ఫస్ట్ లిస్ట్లో వస్తున్నది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అహ్మదాబాద్. ఇక్కడ 676 మంది రాస్తే 12 మందికి 700+ వచ్చింది. గుజరాత్లో పెద్ద కోచింగ్ కల్చర్ లేదు. సో 12 మంది ఒక సెంటర్ నుంచి రావడం అన్నది కొంచెం అన్యూజువల్గానే ఉంది. నెక్స్ట్ రాజ్కోట్, అది కూడా గుజరాత్లోనే ఉంది. ఇది స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ రాజ్కోట్ అని ఉంది. దాదాపుగా 2000 మంది రాస్తే 12 మందికి 700+, 115 మందికి, అది వెరీ హై. 115 is more than 650, 259 more than 600, 403 more than 550. ఇది నేషనల్ యావరేజ్ కన్నా చాలా 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 ఎక్కువ. నెక్స్ట్ మళ్ళా థర్డ్ స్కూల్ పొద్దార్ ఇంటర్నేషనల్ స్కూల్, మళ్ళీ ఇది అహ్మదాబాద్లో ఉంది. ఇక్కడ కూడా 754 మంది రాస్తే 9 మందికి అబౌవ్ 700 వచ్చింది. తర్వాత నమక్కల్, ద నెక్స్ట్ స్కూల్ ఇస్ నమక్కల్. నమక్కల్ ఈజ్ అ కోచింగ్ హబ్ ఇన్ తమిళనాడు. సో అది పెద్ద సర్ప్రైజింగ్ కాదు. ద నవోదయ అకాడమీ సీనియర్ సెకండరీ స్కూల్ 659 మంది రాస్తే 8 మందికి 700 పైన వచ్చింది. తర్వాత విద్యాభారతి పబ్లిక్ స్కూల్ సిక్కర్. ఈ సిక్కర్ రాజస్థాన్ గురించి మళ్ళీ మాట్లాడదాం. శాంతి ఏషియాటిక్ స్కూల్ అహ్మదాబాద్, మళ్ళా అహ్మదాబాద్ 709 మంది రాస్తే 7గురికి 700+. ఆరావల్లి పబ్లిక్ స్కూల్ సిక్కర్, మళ్ళీ దాని గురించి మాట్లాడదాం. పిపి సవానీ చైతన్య విద్య సూరత్ 987 మంది రాస్తే 7గురికి 700+. అయితే టాప్ ఆ తర్వాత చండీగఢ్ ఉంది, ఆ తర్వాత బఠిండా ఉంది. సో ఈ టాప్ 10లో చూస్తే 1, 2, 3, 4, 5 సెంటర్స్ గుజరాత్లోనే ఉన్నాయి. అండ్ రాజ్కోట్లో అయితే మరీ టూ మచ్గా ఉన్నాయి. సో ఈ రాజ్కోట్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ పర్టిక్యులర్, గుజరాత్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ జనరల్ 2023 డేటాతో కంపేర్ చేస్తే ఎలా ఉందో మనకి తెలీదు. ఒకవేళ 2023 కూడా డిస్ట్రిబ్యూషన్ ఇలా ఉందంటే ఓకే, కానీ 2023 డిస్ట్రిబ్యూషన్లో అలా లేక ఈ సంవత్సరమే ఇలా ఉంది అంటే మాత్రము ఇట్స్ అ కాజ్ ఫర్ కన్సర్న్. అది రేపు సుప్రీంకోర్టు ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి. సిక్కర్ రాజస్థాన్కి వస్తే ఫార్చునేట్లీ ఐఐటి మెడ్రాస్ స్టడీలో ఏం చేశారు, వాళ్ళు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేశారు. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే టాప్ 1000లో సిక్కర్లో 27 మంది ఉంటే ఈసారి 55 మంది ఉన్నారు. అదేవిధంగా లాస్ట్ ఇయర్ టాప్ 5000లో 200 మంది ఉంటే ఈ సంవత్సరం 322 మంది ఉన్నారు. సో న్యాచురల్ మార్క్స్ ఇన్ఫ్లేషన్ ఉండడం వల్ల అండ్ సిక్కర్ ఈజ్ అ కోచింగ్ హబ్ ఇన్ రాజస్థాన్ అవడం వల్ల లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే పెద్ద అబ్నార్మాలిటీ లేదు అని అనిపిస్తుంది. అయితే మొత్తం సిక్కర్లో 27,000 మంది రాస్తే 600+ వచ్చింది, 4,200. ఇది నేషనల్ యావరేజ్ కన్నా చాలా చాలా ఎక్కువ. బట్ దట్ క్యాన్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ సిక్కర్. బట్ గుజరాత్ అండ్ స్పెసిఫికలీ రాజ్కోట్ మాత్రము కొంచెం, ఎందుకంటే 2023 డేటా లేదు అండ్ అక్కడ కోచింగ్ హబ్ కూడా కాదు. మరి ఆ డేటా ఎక్స్ప్లెయిన్ చేయడం ఎన్టీఏ వాళ్ళు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో రేపు చూడవాలి. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ద నేషనల్ పిక్చర్. ఇది తప్పితే పట్నాలో కానీ తర్వాత ఎనీ అదర్ స్టేట్లో కానీ పెద్ద అబ్నార్మాలిటీ అయితే మనకి కనిపించట్లేదు. సో మళ్ళా సుప్రీంకోర్టులో ఎన్టీఏ తరఫున న్యాయవాదులు ఇదే అంటారు, రాజ్కోట్కి ఎక్స్ప్లెనేషన్ ఎలా ఇస్తారో మనకు తెలీదు, ఏదన్నా కూడా ఇట్ ఈస్ లోకలైజ్డ్, ఇట్ ఈస్ నాట్ వైడ్ స్ప్రెడ్, విస్తృతంగా లేదు అని అనడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో దట్ ఈస్ అబౌట్ ద నేషనల్ పిక్చర్. నౌ లెట్ us లుక్ అట్ తెలంగాణ. తెలంగాణ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి? సో దిస్ ఇస్ వాట్ వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్, ఎవ్రీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ తెలంగాణ.
తెలంగాణలో 2022, 2023 అండ్ 2024 ఇక్కడ ఇచ్చాను. 700 ప్లస్ 2024లో 41 గణనీయంగా పెరిగింది. బట్ దిస్ ఇస్ ఇన్ ట్యూన్ విత్ నేషనల్ యావరేజ్ ఎలా ఉందో అదే రకంగా ఇక్కడ కూడా పెరిగింది. 650 ప్లస్ 2023లో 212 అయితే ఈ సంవత్సరం 428. 600 ప్లస్ 525 లాస్ట్ ఇయర్ అయితే ఈ సంవత్సరం 1149. డబుల్ అయింది. ఇక్కడ కూడా డబుల్ అయింది, ఇక్కడ కూడా డబుల్ అయింది. సో 550 1132 అయితే 2394 డబుల్ అయింది. 500 ప్లస్ 2371 4561. సో ఈ విధంగా మనము చూసుకుంటే 250 ప్లస్ కింద సంవత్సరం 21577 అయితే 29130. సో ఈ విధంగా మనకి we have the data as far as తెలంగాణ is concerned. Of course ఇది ఇంతకన్నా గ్రాన్యులర్గా ఉండాలి, ఎందుకంటే మనము కట్ ఆఫ్స్ చెప్పాలి అంటే 790 ప్లస్ ఎంతమంది ఉన్నారు, 680 ప్లస్ 690 ప్లస్ ఎంతమంది ఉన్నారు, 680 ప్లస్ ఎంతమంది ఉన్నారు, 670 ప్లస్ ఎంతమంది ఉన్నారు, 660 ప్లస్ ఆ డేటా అయితే మనకు కావాలి. కానీ మనం అంత గ్రాన్యులారిటీ చేయాలంటే ఇంకా టైం పడుతుంది. బట్ అప్రాక్సిమేట్గా మనకి ఇది వచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చాలా మంది అడుగుతున్నది ఏంటంటే కట్ ఆఫ్స్. సో ఈ కట్ ఆఫ్స్ అన్నది మళ్ళా దో వీ హ్యావ్ సమ్ డేటా, దెర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్. ఒకటి గ్రాన్యులారిటీ లేదు, ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను. 2 కేటగిరీ వైజ్ డిస్ట్రిబ్యూషన్ మనకి లేదు. 3 ఎన్ఎంసి ఎన్ని కొత్త కాలేజీలకి పర్మిషన్ ఇస్తుంది, అసలు ఇస్తుందా లేదా అదొక డౌటు. తర్వాత పాలసీ రిగార్డింగ్ ఏపీ స్టూడెంట్స్ యాజ్ ఫార్ యాజ్ అడ్మిషన్స్ ఇన్ తెలంగాణ ఇస్ కన్సర్న్, అది కూడా మనకి క్లారిటీ లేదు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనము ఒక అంచనా మాత్రమే ఇవ్వగలము. ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ దట్ ఇట్ ఈస్ అ పర్ఫెక్ట్ అని, ఎందుకంటే మనకి మెరిట్ లిస్ట్ వస్తే మనం చెప్పచ్చు. మెరిట్ లిస్ట్ లేదు కాబట్టి మనం వీ కెన్ ఓన్లీ గివ్ some kind of an estimate. So this is not any kind of a guaranteed figure, it is only an estimate. So ఒకసారి ఎలా ఉంటుందో చూద్దాం. ఓపెన్ కేటగిరీ ఈ సంవత్సరం 498 to 502, ఈ మధ్య ఈ 498 to 502 ఇక్కడ ఉండొచ్చని అంచనా. బీసీఏ 435 to 439, BCB 478 to 482, BCC 435 to 439, BCD 493 to 497. సో అప్రాక్సిమేట్గా ఇది ఉండాలి. యాక్చువల్లీ అసలు కట్ ఆఫ్స్ గ్యారంటీడ్ ఫిగర్స్ ఇవ్వకుండా చెప్పడం అసలు యాక్చువల్లీ ఇట్ ఇస్ నాట్ వైజ్. అందుకోసం ఇప్పటివరకు కట్ ఆఫ్స్ గురించి వెళ్ళలేదు. బట్ ఆఫ్ కోర్స్ మనకి కొంచెం డేటా గ్రాన్యులారిటీ తక్కువైనా మనకి డేటా వచ్చింది కాబట్టి వీఆర్ ఏబుల్ టు టాక్ అబౌట్ సమ్ కైండ్ ఆఫ్ కట్ ఆఫ్స్ ఫర్ తెలంగాణ. అయితే ఏది ఏమైనా మనకి ఈ నీట్ ఈ కాంట్రవర్సీ గురించి రేపు తెరపడుతుందని ఆశిద్దాం. సో ఈ రాజ్కోట్ ఫినామినన్ గుజరాత్ ఎక్స్ప్లెయిన్ చేయగలిస్తే ఎన్టీఏ వాళ్ళు, ఐ డోంట్ థింక్ దెర్ విల్ బి ఎనీ ప్రాబ్లం. ఒకవేళ అది ఎక్స్ప్లెయిన్ చేయగలిస్తే మరి సుప్రీంకోర్టు ఏం చేస్తుందో చూడాలి. బికాజ్ నేషన్ వైడ్ ఇంకెక్కడ మనకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే రాజస్థాన్ గురించి ఆల్రెడీ ఐఐటి మద్రాస్ రిపోర్ట్లో రాజస్థాన్ గురించి ఆల్రెడీ మాట్లాడారు. సో వీల్ హ్యావ్ టు వెయిట్. సో బట్ మొన్న జరిగిన విచారణ ప్రకారము చంద్రచూడ్ గారు అయితే చీఫ్ జస్టిస్ అయితే రేపు ఎట్టి పరిస్థితుల్లోన రేపు హీ వాంట్స్ టు బ్రింగ్ కర్టన్స్ ఆన్ దిస్ ఇష్యూ. సో ఏదో విధంగా రేపైతే సమ్ కైండ్ ఆఫ్ క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను. సో లెట్ us hope that we will get this tomorrow. Further updates రేపు సుప్రీంకోర్టు విచారణ జరిగిన తర్వాత we will come back and update for giving updates. All the best for your NEET.